వెల్కమ్ టు మెగా 9 టీవీ. అడవిలో తుపాకీ మూత ఆగిపోతోంది. ఒకప్పుడు దండకారణ్యాన్ని శాసించిన ఎర్ర సైన్యం ఇప్పుడు పేక మేడల్లా కూలిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెడ్ లైన్ దెబ్బకు అడవులను వీడి మావోయిస్టు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఆయుధాలు విడిచిపెడుతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్, ప్రస్తుత జనరల్ సెక్రటరీగా భావిస్తున్న టాప్ కమాండర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనూహ్యంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. అతని తల మీద ఉన్న రివార్డ్ అక్షరాల ₹1,00,00,000. అంతేకాదు అతనితో పాటు మల్లా రాజిరెడ్డి లాంటి మరో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిశారు. అసలు మావోయిస్టు పార్టీకి సైనిక అధికారిగా, వ్యూహకర్తగా ఉన్న 62 ఏళ్ల దేవ్జీ నేపథ్యం ఏంటి? పార్టీలో ఆయన పాత్ర ఏంటి? 40 ఏళ్లుగా అడవిలో ఉంటూ గెరిల్లా ఆర్మీని నడిపించిన ఈ అగ్రనేత లొంగుబాటుకు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ జగిత్యాల జిల్లా కోరుట్లపట్నంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవారు. దళిత కుటుంబానికి చెందిన దేవ్జీ 1983లో డిగ్రీ చదువుతున్నప్పుడే రాడికల్ స్టూడెంట్ యూనియన్ వైపు ఆకర్షితులయ్యారు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సర్వసాధారణం. అదే టైంలో జరిగిన పలు ఘటనలు అనేక కేసులకు దారితీశాయి. ఆ తర్వాత ఆ పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరి 1983 చివరిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. అడవిలో అంచెలంచెలుగా ఎదిగిన దేవ్జీ మావోయిస్టు పార్టీకి వెన్నెముక లాంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీకి సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2009లో కేంద్ర కమిటీ సమావేశంలో భాగమైన దేవ్జీ అక్కడ కొత్తగా నియామకాలకు సైనిక శిక్షణ కేంద్రమైన బుడియాడి కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ను ప్రారంభించారని నిర్ణయం తీసుకున్నారు. అయితే మావోయిస్టు పార్టీ దాడుల్లో వ్యూహకర్తగా పేరొందారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను చంపిన భయంకరమైన దాడి వెనుక ఈ దేవ్జీనే మాస్టర్ మైండ్ అని పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై ఎన్ఐఏ కూడా కేసును నమోదు చేసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి సాయుధ ప్లాటూన్ను సృష్టించిన ఘనత దేవ్జీకే దక్కింది. 2007లో దంతేవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో కూడా దేవ్జీదే కీలక పాత్ర అని తెలుస్తోంది. రక్షణ ఛత్తీస్గఢ్తో పాటు ముఖ్యంగా బస్తర్, దంతేవాడలో అత్యంత ప్రభావం చూపే వ్యక్తి, వ్యూహకర్త దేవ్జీని అని భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి కూడా. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త నియామకాలు మాత్రమే కాకుండా సైనిక శిక్షణ శిబిరాలను నిర్వహించడంలో దేవ్జీ కీలక రోల్ పోషించారని భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. సంజీవ్, చేతన్, రమేష్, సుదర్శన్, దేవన్నతో సహా పార్టీలో అనేక మారు పేర్లతో దేవ్జీని పిలుస్తారు. గత ఏడాది మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత పార్టీకి ఈ దేవ్జీని జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా చెబుతున్నాయి. ఒకప్పుడు దళాలకు దిశానిర్దేశం చేసిన దేవ్జీ లొంగిపోవటానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి ఆపరేషన్ కగర్, రెండవది వ్యక్తిగత నష్టం. నక్సల్స్ ను ఏరివేయటానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో గత 2 ఏళ్లలో దాదాపుగా 500 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఎటు వెళ్లినా ప్రాణాలు దక్కవు అనే భయం వారిలో మొదలైంది. దేవ్జీ భార్య సుజనక్క కూడా మావోయిస్టు పార్టీలో డివిజనల్ కమాండర్. 2020లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో C-60 కమాండోల చేతిలో సుజనక్క ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుంచి గడ్చిరోలి పోలీసులపై తీవ్ర ప్రతీకారం తీర్చుకున్న దేవ్జీ క్రమంగా వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సరెండర్ అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేవ్జీ, దామోదర్, మల్లా రాజిరెడ్డి లాంటి అగ్రనేతలు ఒక్కసారిగా లొంగిపోవడంతో సిపిఐ పార్టీకి నాయకత్వలేమి ఏర్పడింది. ఇప్పుడు పార్టీకి సంబంధించి దండకారణ్యంలో కేవలం 1-2 మాత్రమే సెంట్రల్ కమిటీలో మిగిలారని తెలుస్తోంది. ఒకప్పుడు 50 మందితో పటిష్టంగా ఉన్న సెంట్రల్ కమిటీలో ఇప్పుడు కేవలం 5 సభ్యులు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణ పోలీసుల లెక్కల ప్రకారం తెలంగాణకు చెందిన మావోయిస్టులు ప్రస్తుతం కేవలం 11 మంది మాత్రమే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ రిహాబిలిటేషన్ విధానం నచ్చడం 2024 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 591 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు.
లొంగిపోయిన కీలక నేతలపై ప్రభుత్వం భారీ రివార్డులను ప్రకటించింది. తిప్పిరి తిరుపతిపై 25 లక్షలు, మల్లా రాజిరెడ్డిపై 25 లక్షల రివార్డు ఉంది. బడి చొక్కారావు, నూనె నరసింహారెడ్డిలపై 20 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస సదుపాయాలు కల్పిస్తామని పోలీసులు తెలిపారు. మావోయిస్టు మాజీ అగ్రనేత గణపతి ప్రస్తుతం అడవుల్లో లేరని, బయట షెల్టర్లో ఉన్నట్లు సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. అలాగే సుదర్శన్ ఒడిశాలో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా పోరు వద్దు, ఊరు ముద్దు అనే పిలుపును అందుకుని జనజీవన స్రవంతిలో కొలవాలని ఆయన కోరారు. ఒకప్పుడు నక్సలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పల్లెల్లో ఇప్పుడు రోడ్లు, స్కూల్స్, హాస్పిటల్స్ వస్తూ ఉండటంతో యువత సాయుధ పోరాటం వైపు వెళ్లటం లేదు. దేవ్జీ లాంటి టాప్ కమాండర్ ఆయుధాలు కింద పెట్టేయటం అంటే మావోయిస్టు పార్టీ నైతికంగా ఓడిపోయినట్లే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమిత్ షా విధించిన డెడ్ లైన్ నాటికి అడవుల్లో మిగిలిన ఆ కొద్ది మంది ఫైటర్లు కూడా లొంగిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.